నేను జిఆర్ మహర్షి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. అదేమిటంటే షర్మిల గారు కాంగ్రెస్ చీఫ్గా వస్తారని, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారని, ఆమె వల్ల కాంగ్రెస్ మళ్ళీ జీవం పుంజుకొని పునఃప్రతిష్ఠ, అంటే ఆల్మోస్ట్ ఆల్ చచ్చిపోయింది ఆ పార్టీ. చచ్చిపోయిన పార్టీకి ఆమె మాత్రమే ప్రాణప్రతిష్ఠ చేయగలరని, ఆమె మాత్రమే దాన్ని బతికించగలరని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది వీటిలో సాధ్యాసాధ్యాల గురించి మనం ఆలోచిస్తే, ఒకవేళ షర్మిల గారే కాంగ్రెస్ చీఫ్గా వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున రేపటి ఎన్నికల్లో ప్రచారం చేయడము, అభ్యర్థులను నిలబెట్టడము ఇదంతా జరిగితే వైసీపీకి ఖచ్చితంగా నష్టం. వాళ్ళ అన్న జగన్కి గ్యారంటీగా నష్టం, ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఎంత నష్టము అనే దాని గురించి మళ్ళీ మాడితే తెలుగుదేశానికి కొంత లాభం జరుగుతుంది. కాంగ్రెస్కి అయితే ఏ రకంగా చూసినా ఏమీ లాభం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడా కూడా, అంటే కాంగ్రెస్కు సీనియర్ నాయకులు ఉన్నారు, ఎక్కడా కూడా కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో మళ్ళీ బతుకుతుంది, గెలుస్తుంది అని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు. కాబట్టి షర్మిల గారే నిలబడితే, అంటే ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం కానీ లేదా కడప పార్లమెంటు సీట్లో కానీ ఎక్కడ నిలబడినా కూడా ఆమెకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు నిలబడలేదు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికీ ఆమె ఒక రకంగా అక్కడ ఏమీ ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె కేసీఆర్కు వ్యతిరేకంగా కొంతకాలం ప్రచారం చేసి, ఆ పాదయాత్ర చేసి ఇవన్నీ చేసినప్పటికీ కూడా అసలైన రాజకీయాలు ఎన్నికలు వచ్చేసరికి ఆమె ప్రభావం ఏమిటి, ఆమె ఎంత ప్రభావం చూపగలరు అనేది ఎక్కడా మనకి ఇప్పటి వరకు కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే ఆమె కాంగ్రెస్ విలీనం కోరుకున్నారు, విలీనం అది జరగలేదు. జరగకపోయినా ఆమె బేషరతుగా కాంగ్రెస్కి మద్దతు అన్నారు. మద్దతు ఇచ్చిన తర్వాత కూడా ఆమె ఎక్కడా పార్టీ కోసం ప్రచారం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఆమె కలిసి ఎక్కడ ఏ ప్రచార సభలో పాల్గొనలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టు కానీ లేదా కాంగ్రెస్ తన ఓన్ చేసుకున్నట్టు కానీ ఎక్కడ మనకి ఏమీ కనపడలేదు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమెకి కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెబితే ఆమె ఎంత ప్రభావం చూపుతారు అనేది, అంటే కాంగ్రెస్లో ఆల్రెడీ పాత నాయకులు, అంటే వైసీపీలోకి వెళ్ళలేని వాళ్ళు, వైసీపీలో స్థానము లేని వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ నాయకులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా వైఎస్ వారసరాలుగా ఈమెను ఆమోదించడం తప్ప వేరే దారి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళెవరికి షర్మిల గారికి ఉన్నంత రాజకీయ వారసత్వము కానీ ఇవేమీ కూడా లేవు. అంటే ఈమైతే పార్టీని బతికించగలదు అనే ఒక నమ్మకము వాళ్ళెవరి మీద లేదు. వీళ్ళు ఈమె చేయగలగాలి. అదేవిధంగా షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు అనుకుందాం. ఆమె ఎవరిని విమర్శించాలి? సొంత అన్నయ్యనే విమర్శించాలి. వైసీపీ విధానాలని, జగన్ గారి పరిపాలనని, జగన్ 4.5 ఏళ్లుగా ఏమీ చేయలేదనో, ఆయన పథకాలన్నీ వేస్ట్ అనో ఇంకోటనో దారుణంగా విమర్శిస్తే తప్ప ఆమెని ఆ నాయకురాలుగా చూడరు. కానీ ఆమె విమర్శిస్తారా? ఇప్పటివరకైతే విమర్శించిన దాఖలాలు లేవు. రేపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత విమర్శించకపోతే, అన్నయ్య అయినా సరే రాజకీయమే అని విమర్శించకపోతే కాంగ్రెస్ పార్టీకి తరఫున ఆమెని ఒక నాయకురాలుగా చూడరు. అయితే విమర్శించడం వల్ల జగన్ పార్టీకి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే పరిస్థితి కానీ లేదు. కాబట్టి ఈ వైసీపీ వ్యతిరేకత అనేది ఏమైనా ఉంటే అది టీడీపీకి ప్లస్ అవుతుంది, కాంగ్రెస్కి అది ఓటు ట్రాన్స్ఫార్మ్ అవుతుందని ఎవరు అనుకోవడం లేదు. అయితే కొంత ఈ కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ వైసీపీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ అసంతృప్తులు కానీ, ఇక్కడ ఈ సీట్లు రాని వాళ్ళు కానీ, రకరకాల కారణాలతో వైసీపీ పట్ల అలిగిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కొంత కాంగ్రెస్ తెలుగుదేశంలో వాళ్ళకి స్థానం లేకపోతే కొంత కాంగ్రెస్ వైపు మొగ్గి కాంగ్రెస్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఏమిటంటే వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి పోకుండా కొంత చీల్చుస్తారు, కాంగ్రెస్ వైపు తీసుకెళ్తారు. ఇది ఒక రకంగా వైసీపీకి కొంత లాభం చేకూరుతుంది. అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఏమిటంటే వైసీపీ వ్యతిరేకంగా షర్మిల గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రచారం చేసినా, లోకేష్ ఎన్ని ఆరోపణలు చేసినా, లోకేష్ ఎంత తిట్టినా, ఏం చేసినా కూడా దాని ప్రభావం కంటే కూడా షర్మిల గారే నేరుగా రంగంలోకి దిగి తన అన్నయ్యను విమర్శించడం ప్రారంభిస్తే అప్పుడు దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. ఇది తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకని ఆయన కాంగ్రెస్ తరఫున ఈమె వస్తే చాలా సంతోషిస్తారు. అదేవిధంగా లోకేష్ గారికి క్రిస్మస్
గిఫ్ట్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం కూడా ఆమె కొంత టీడీపీ పట్ల తనకేమి వ్యతిరేకత లేదు అనే ఒక భావనని ఆమె కలగజేసింది రాజకీయ వర్గాల్లో. ఇప్పుడు ఆమె వచ్చారు, పోటీ చేశారు 175 నియోజకవర్గాలు, అంటే కాంగ్రెస్కి అభ్యర్థులు దొరికే అవకాశం కూడా లేదు. ఏదో ఒక రకంగా అభ్యర్థులు నిలబెట్టారనుకోండి, మోస్ట్ ఆఫ్ దాంట్లో మ్యాక్సిమం డిపాజిట్లు కోల్పోతారు. షర్మిల గారు ఒక్కరు గెలిస్తే అది చాలా గొప్ప విషయం. అంటే షర్మిల గారికి వైఎస్ వారసురాలుగా ఆమెకు ఒక ఆకర్షణ, ఆమెకు ఒక ఇది. ఇంత మునుపు జగన్ గారి కోసం ఆమె పాదయాత్ర చేసినప్పుడు ఆమె ప్రజల్లో ఆమెకు కొంత ఆదరణ ఉంది కాబట్టి ఆమె గెలవచ్చు, కానీ మిగతా ఎవరు కూడా గెలిచే ఛాన్స్ లేదు. అయితే వైసీపీ అభ్యర్థుల ఓట్లకు గండిగుట్టి తెలుగుదేశం గెలిచే దిశగా కాంగ్రెస్ ఎంతో కొంత పనిచేయవచ్చు. అయితే దీంట్లో ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. బీజేపీ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఒకవేళ బీజేపీ అలయన్స్లోకి వచ్చారనుకోండి, టీడీపీ జనసేన అలయన్స్లోకి వచ్చే అవకాశం లేదు, కానీ వస్తే అప్పుడు ఆమె కాంగ్రెస్ తరఫున వీళ్ళతో ఏ రకంగా కూడా కోఆపరేట్ చేయలేరు, ఏ రకంగా కూడా ఈ అలయన్స్తో ఆమె సంబంధాలు పెట్టుకోలేరు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ సెంట్రల్లో పరస్పర వ్యతిరేక పార్టీలు కాబట్టి. అదేవిధంగా జనసేన బీజేపీతో అంటే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, జనసేన బీజేపీ ప్రోగా ఉన్నారు కాబట్టి, ఒకవేళ బీజేపీ ఈ అలయన్స్లోకి రాకపోయినా పవన్ కళ్యాణ్ బీజేపీ మనిషిగానే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె టీడీపీకి ఏ రకంగా కూడా డైరెక్ట్గా అంటే ఆ మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే తప్ప ఆయన ఎన్డీఏ మనిషి కాదు, తెలుగుదేశం మనిషి అనే ఒక క్లారిటీ వస్తుంది. ఇవన్నీ చిక్కుముళ్ళన్నీ కూడా ఒక 10 రోజులు 20 రోజుల్లో అన్నీ విడిపోతాయి. అంటే నిజంగానే ఆమెకు పదవి ఇస్తారా, లేదంటే ఏదైనా రాజ్యసభకి ఇస్తారా, ఏఐసీసీలో ఏదైనా పెద్ద పోస్ట్ ఇస్తారా, అసలు ఏమీ ఇవ్వరా? అంటే ఎందుకంటే షర్మిల గారు వైఎస్ వారసురాలు, వైఎస్ కూతురుగానే తప్ప ఆమెకి రాజకీయంగా గతంలో అన్న కోసం పనిచేసిన కొంత ఇది ఉంది తప్ప ఆమెకి డైరెక్ట్గా ఆమె ఎక్కడా గెలిచినట్టు కానీ, ఆమె పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టినట్టు కానీ, తెలంగాణలో ఏదైనా ప్రభావం చూపించినట్టు కానీ ఓటింగ్ ప్యాటర్న్లో ఇప్పటివరకైతే ఏ ఆధారాలు లేవు. నిజం మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె తన బలాన్ని చూపుతారా, ఏమీ లేకుండా తెలంగాణ రాజకీయాల్లో మాదిరి ఒక విఫల ప్రయత్నంగా మిగిలిపోతారా, కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో బతికే ఛాన్స్ అసలు ఉందా లేదా అనేవి ఇవన్నీ కూడా కొంచెం టైం ఇస్తే తేలిపోతాయి. థ్యాంక్ యూ.